అందరికీ నమస్కారం, శుభోదయం. ఊహించినట్టుగానే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. గత వీడియోలో చెప్పుకున్నాం మనం. దేశ పౌరులందరూ జాతి, మతం, ప్రాంతం, భాష, కులంతో సంబంధం లేకుండా భారత ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి గత వీడియోలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే దిస్ ది రైట్ టైం అండ్ హై టైం. ప్రతి ఒక్కళ్ళు భారత పౌరులు 140 కోట్ల మంది జాతి, మతం, కులము, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా భారత ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వం వారు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జరగబోతున్న యుద్ధానికి సహకరించవలసిందిగా మరొకసారి మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఆల్రెడీ చుట్టూ ఉన్న బార్డర్స్ అన్ని మూసేయడం జరిగింది. ఇంచుమించుగా ఒక 27 ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేశామని చెప్పి చెప్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నిన్న సాయంత్రం జమ్మూ మీద భీకర దాడి చేయాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నించింది. మన మిలిటరీ వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అలాగే మన యుద్ధం ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ మీద, లాహోర్ మీద భీకరమైన దాడులు చేస్తున్నది. ప్రధాని, హోమ్ మినిస్టర్, అలాగే ఆ, అజిత్ దోవల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయం ఇది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ, ఇంకొక విజ్ఞప్తి కూడా వచ్చింది మిలిటరీ నుంచి. ఈ యుద్ధ నౌకలు కానీ, మిలిటరీ మూవ్మెంట్స్ కానీ ఏదన్నా మీకు కంటపడితే దయచేసి వీడియోలు తీసి పోస్ట్ చేయొద్దని చెప్పి కూడా మిలిటరీ వాళ్ళు పంపిస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే కొద్దీ శత్రువుకి మన మూమెంట్స్ అన్ని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సైనికుల్ని ట్రైన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు కానీ, యుద్ధ సామాగ్రి ట్రైన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు కానీ మీకు ఎక్కడైనా కనబడినా దయచేసి వీడియో తీయొద్దని చెప్పి మిలిటరీ నుంచి విజ్ఞప్తి కూడా అందింది. ఇక మన టాపిక్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు చాలా కోర్సు చాలా రకాలుగా చెప్పినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు వారు సెక్షన్ 75 సబ్ సెక్షన్ 5కి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే, క్లియర్ గా సెక్షన్ లో ఉంది, సబ్ సెక్షన్ లో 3 వాయిదాలు ఇమ్మని మాత్రమే ఉంది, కానీ 3 పర్సనల్ హియరింగ్స్ ఇమ్మని ఎక్కడా లేదు అని చెప్పి నిన్న వీళ్ళు ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ ని తీసుకొని వచ్చారు. దీని ప్రకారంగా మనం అసింగ్ అథారిటీకి సఫిషియెంట్ కాస్ట్ చూపించి, అంటే ఫైనల్ గా DRC-01 ఇచ్చేస్తారు. దానికి మనం 30 రోజుల లోపల రిప్లై ఇవ్వాలి. తర్వాత హీరింగ్ చేయడం జరుగుతుంది. ఇటీవల కోర్టు వారు హీరింగ్ చేయమని ఇచ్చారు కానీ పర్సనల్ హీరింగ్ చేయమని ఇవ్వలేదు. కాబట్టి ఇది ఇచ్చే రిటర్న్ అబ్జెక్షన్స్ కూడా ఈక్వల్ టు హీరింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కూడా నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు వారు ఏం చెప్తున్నారంటే, సెక్షన్ 75 సబ్ సెక్షన్ 5 లో 3 అడ్జైన్మెంట్లు ఇమ్మని ఉందే కానీ 3 హీరింగ్స్ ఇమ్మని ఎక్కడా లేదు. ఈ 3 అడ్జైన్మెంట్ కూడా సఫిషియంట్ రీజన్ గాని చూపిస్తే, అసింగ్ అథారిటీ కానీ సాటిస్ఫై అయితే 3 వాయిదాలు ఇవ్వచ్చు. కానీ పర్సనల్ హీరింగ్ మాత్రం ఒక్కటే ఇవ్వడం జరుగుతుంది, 3 ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పారు. ఇది ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ ఈ కేసులో గౌరవ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సైటేషన్ వచ్చి ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ వర్సెస్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ 2025 ట్యాక్స్ స్కాన్ HC688 ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో వచ్చింది. ఈ ఫైనల్ కన్క్లూడ్ ఏంటంటే చాలా సింపుల్ గానే వీళ్ళు తేల్చేశారు. సరైన కారణం చూపించి మీరు 3 వాయిదాలు అడగచ్చు, కానీ 3 పర్సనల్ లీనింగ్స్ మాత్రం అడగడానికి లేదు. ఒకే ఒక పర్సనల్ లీనింగ్ తో మీ జిఎస్టీ చట్టం కింద మీ అసెస్మెంట్ కన్క్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ ని చదివి అర్థం చేసుకొని, ఈ సరైన ఇంటర్ప్రిటేషన్ గా అనిపిస్తున్నది కాబట్టి గౌరవ ఢిల్లీ హైకోర్టు వారు ఇచ్చింది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి 3 వాయిదాలు ప్రయత్నించండి, కానీ 3 పర్సనల్ హియరింగ్స్ మాత్రం దయచేసి ప్రయత్నించొద్దు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న మిలిటరీకి మరొకసారి మనందరి తరఫున సంఘీభావం తెలియజేస్తూ శుభోదయం. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి జై.